తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు వేడిగాలులు ఉక్కపోతతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోహిణి కార్తీక్ ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడు భగభగలపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి సైదులు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను కూడా వాతావరణ శాఖ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిణి కార్తీక్ ముందే రోకళ్ళు పగులుతున్న చందంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేసవి అయితే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల్లో కూడా ఇదే స్థాయిలో రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఒకవైపు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, మరోపక్క మైదాన ప్రాంతం కావచ్చు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోటీ పడుతూ కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు 40 నుంచి ప్రస్తుతం 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. రోడ్డు నుంచి బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10-11 గంటలకు కూడా వేడిగాలులు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మాస్కులు, టవల్స్ని మొత్తం స్క్రాప్ను కట్టుకొని రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పటికే అటు వాతావరణ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రోడ్డుపైకి తిరగొద్దని హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. వాతావరణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎవరు అవసరాలు అంటే అటు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, హమాలీ వర్కర్స్ కావచ్చు, ఇటు ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, వాళ్ళ అవసరాల కోసం ఉపాధి కోసం రోడ్డెక్కి పనిచేయక తప్పని పరిస్థితి అవుతుంది. మరికొంతమంది ఇప్పటికే వృద్ధులు కావచ్చు, వికలాంగులకు సంబంధించి అదేవిధంగా చిన్నారులకు సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్నారు, డిహైడ్రేషన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అటు ఉపాధి హామీ పనికి వెళ్ళినటువంటి కూలీలు కావచ్చు, వడదెబ్బతో మాత్రం ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మృతి చెందినట్లు కూడా అధికారికంగా ఇప్పుడు ధృవీకరించకపోయినప్పటికీ 3 మృతి చెందినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం అయితే. మొత్తంగా చూసుకున్నట్లయితే గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి గోదావరి ఇసుక ఎఫెక్ట్తో మొత్తం చుట్టూ ప్రాంతాల్లో కూడా అటు కొత్తగూడెం కావచ్చు, అదేవిధంగా దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. అదేవిధంగా మైదాన ప్రాంతానికి సంబంధించి కూడా అటు ఏదులాపురం కావచ్చు, అదేవిధంగా బోనకల్లు, మదిర, ఖమ్మం, కారపల్లి, కామపల్లి ఈ ప్రాంతాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే ఫీలింగ్ మాత్రం ఉష్ణోగ్రతల ఫీలింగ్ మాత్రం దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత పైగానే నమోదవుతున్నట్లుగా మనకైతే అనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వేడిగాలులు ఎక్కడికెక్కడికో వేడిగాలులు వీస్తున్న పరిస్థితి. ఆ వేడిగాలులు మొత్తంగా దాదాపుగా రాత్రి 11 గంటల వరకు కూడా వేడిగాలులు తగ్గని పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే మొత్తం సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కూడా మొత్తం అదే పరిస్థితి కనిపిస్తుంది. సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్మికులు పనిచేస్తున్నట్టు కావచ్చు, ఓసీ ప్రాంతాలలో కావచ్చు, మొత్తంగా వాటర్ ప్యూరిఫై చేసి ఆ ప్రాంతాన్ని క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పని చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. మొత్తంగా రోడ్డు మీదకి రావాలంటే జగ్గుతున్న పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాక ప్రజలు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి అయితే మొత్తంగా ఉంది. మొదలుగా ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రోహిణి కార్తీక్ రోకళ్ళు పగులుతాయన్న చందంగా ఏ విధంగా ఇది సామెత ఉందో అది ముందే నిజమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొక 4 రోజుల్లో అయితే రోహిణి కార్తీక్ ప్రారంభమవుతుంది. రోహిణి కార్తీక్ ముందే 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం, ఉక్కపోత, వేడిగాలుల తీవ్రత మాత్రం పెద్ద ఎత్తున ఉండడంతో ప్రజలు ఇప్పటికే డిహైడ్రేషన్ అయ్యి ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి, చికిత్స తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఓఆర్ఎస్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు, పళ్ళ రసాలను ప్రత్యేకంగా చర్య అంటే మొత్తంగా ఉపశమనంగా తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఏసీలు, కూలర్లు లేకపోతే ఎవరు కూడా ఇంట్లో ఉండే పరిస్థితి అయితే కనిపించలేదు. చెట్ల కింద కూడా వేడిగాలులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. భానుడు బగబగకు మరొక 15 రోజులు అంటే మొత్తంగా రోహిణి కార్తీక్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ ఎండలు ఇలాగే ఉంటాయా, లేక ముందస్తుగానే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పిన ముందుగానే వర్షాలు కురిస్తే మాత్రం ఈ ఎండ తీవ్రత తగ్గే అవకాశం అయితే స్పష్టంగా ఉందని మనకు కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు బగబగ అటు 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం వణికిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.